వైఎస్ఆర్ జిల్లా పర్యటనలో సీఎం జగన్ పులివెందుల మండల నాయకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇడుపులపాయలో జరిగిన ఈ సమావేశంలో సీఎం జగన్ ప్రసంగిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. మీ అందరినీ కలిసి చాలా రోజులైందన్నారు. ఒకసారి కలిసినట్లుంటుంది, కష్టసుఖాలు పంచుకోవచ్చు అనే ఉద్దేశంతోనే సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఒక పాలసీ ప్రణాళిక ప్రకారం అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్తోందని చెప్పారు. అందుకు అన్ని వర్గాల ప్రజల సమ్మతి, సహకారం ఎంతో అవసరమన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలను సంతృప్తికరంగా ప్రజలకు అందించేందుకు నిరంతరం పాటుపడుతున్నామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. వ్యవస్థ సక్రమంగా నడవాలంటే ఎక్కడా వివక్షకు తావు ఇవ్వకూడదనేదే మన ప్రభుత్వ సిద్ధాంతమన్నారు. పరిపాలన పారదర్శకంగా సాగినప్పుడే ప్రజా వ్యవస్థ పటిష్టంగా ఉంటుందన్నారు. ఈ నిజాన్ని ఈ 4.5 సంవత్సరాల్లో ప్రజలే గుర్తించారన్నారు. భవిష్యత్తులోనూ ప్రజల అవసరాలను తీర్చే పథకాలతో ప్రభుత్వంపై వారి నమ్మకాన్ని రెట్టింపు చేసేలా సంతృప్త స్థాయిలో సుపరిపాలన కొనసాగిస్తామన్నారు సీఎం జగన్. పులివెందుల అభివృద్ధిలో భాగంగా అవినీతికి, ఆశ్రిత పక్షపాతానికి ఎలాంటి తావు లేకుండా, కులమతాలకు అతీతంగా అలుపెరగకుండా శ్రమిస్తున్న నాయకులందరికీ సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు. జగనన్నకు చెబుతాం కార్యక్రమం ద్వారా ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలోని మండలంలోని సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయని సమావేశానికి హాజరైన పలువురు నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఇక చివరిగా అందరికీ క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు సీఎం జగన్. ఇడుపులపాయ ప్రేయర్ హాల్లో క్రిస్మస్ సందర్భంగా జరిగిన ప్రార్థనల్లో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి, మాతృమూర్తి వైఎస్ విజయమ్మతో పాటుగా కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఇడుపులపాయ ప్రేయర్ హాల్లో క్రిస్మస్ సందర్భంగా జరిగిన ప్రార్థనల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి, మాతృమూర్తి వైఎస్ విజయమ్మతో పాటుగా కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.